దేవునికి మహిమ కలుగునుగాక. దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి లూకాసు సువార్త 17వ అధ్యాయం మొదటి వాక్యంలో ఆయన తన శిష్యులతో ఇట్లా నేను అభ్యంతరములు రాకపోవుట అసాధ్యము, కానీ అవి ఎవని వలన వచ్చునో వానికి శ్రమ. వాడి చిన్నవారిలో ఒకనికి అభ్యంతరము కలగచేయుట కంటే వాని మెడకు తిరుగుటి రాయి కట్టబడి సముద్రములో పడదోయబడుట వానికి మేలు. మీ విషయమై మీరే జాగ్రత్తగా ఉండండి. ఈ మాటలో దేవుడు మనతో మాట్లాడాలి అని అనుకుంటున్నటువంటి మాటలు ఏంటంటే, అభ్యంతర పడుకుడి, అభ్యంతరంగా ఉండొద్దు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన జీవితాల ద్వారా దేవుడు ఒక ప్రణాళిక, ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. ఈ దేవుడు ఏ ఉద్దేశము కలిగి ఉన్నాడో, ఏ ప్రణాళిక అయితే కలిగి ఉన్నాడో, ఆ ప్రణాళికలో నుండి అపవాది ఏం చేస్తా ఉన్నాడంటే, ఆ ప్రణాళికలో నుండి తప్పిపోయే విధంగా చేసేది అపవాది. ఈ అపవాది ఉపయోగించే ఆయుధం ఏంటంటే అభ్యంతరంగా ఉండటం. ఇతరుల ద్వారా ఇతరులను అభ్యంతరకరంగా ఉండటం అంటే దాని భావం ఏంటంటే బాధ పెట్టటం. ప్రతి వ్యక్తి జీవితంలో వారి జీవితాల్లో ఏదో ఒక సమయంలో ఇతరుల చేత బాధింపబడటం మనం చూస్తూనే ఉంటాం. అవునా? నన్ను ఎవ్వరు బాధ పెట్టలేదండి అని అన్నవాళ్ళు ఉన్నారా? అసలు నన్ను ఎవరు బాధ పెట్టలేదు అన్నవారు ఎవరన్నా ఉన్నారా? సరే, నేను ఎవరిని బాధ పెట్టలేదు అని అన్నవాళ్ళు ఎవరన్నా ఉన్నారా? అంటే మనము ఇతరులను బాధ పెట్టాం, ఇతరులు మనల్ని కూడా బాధ పెట్టే ఉంటారు. అయితే ఈ మాటల ద్వారా దేవుడు మనకేం బోధిస్తున్నాడు, మనం ఎలా ఉండాలని, మన ఆత్మీయ జీవితంలో ఫలభరితంగా ఉండాలి అని అంటే, మనం ఆత్మీయంగా ఉన్న బిడలముగా మనం ఎలా ఉండాలని దేవుడు మనతో మాట్లాడుతున్నాడంటే, మనం ఇతరులను అభ్యంతరపరిచే వారముగా మనం ఉండకూడదని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గమనించండి, ఆ మాటల్లో మనం అభ్యంతరపడేటువంటి విషయాల్లో మనం కొన్నిసార్లు స్నేహితుల వల్ల అభ్యంతరపరచబడుతూ ఉండొచ్చు. కొన్నిసార్లు కుటుంబంలోనే ఉన్న సభ్యుల ద్వారా అభ్యంతరపరచబడుతూ ఉండొచ్చు. కొన్నిసార్లు మనం చేసే పని దగ్గర, ఒకవేళ ఆఫీసులో వర్క్ చేస్తూ ఉంటే ఆ పక్కన వారి చేత వీరు బాధపరచబడుతూ ఉండొచ్చు. అయితే గమనించండి, నీవు బాధపడేటువంటి పరిస్థితిలో ఉంటే ఎప్పటికీ అలాగే ఉండాలని దేవుని ఉద్దేశం కాదు, కానీ నీవు వాటిని విడిచిపెట్టి నువ్వేం చేయగలగాలంటే దేవుని వైపు నువ్వు చూస్తూ వాటిని అధిగమించాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఈరోజు ఖచ్చితంగా దేవుడు చెప్తున్నటువంటి మాటలు ఏంటంటే, ఖచ్చితంగా అభ్యంతరాలు వస్తాయి. చూడండి, 17వ అధ్యాయం మొదటి వాక్యంలో చెప్పబడిన మాట, అభ్యంతరములు రాకపోవుట అసాధ్యము, కానీ అవి ఎవరి వలన వచ్చునో వానికి శ్రమ. ఇప్పుడు అభ్యంతరాలు రాకపోవుట అసాధ్యము, కానీ అంటే అభ్యంతరాలు వస్తాయి. అయితే అభ్యంతరాలు వస్తాయి, కానీ అవి ఎవరి వలన వస్తున్నాయో వానికి శ్రమ. ఇప్పుడు ఈ మాటను బట్టి మనం ఇతరులకి
అభ్యంతరకరంగా ఉండకూడదు అని మనం నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి ఇతరులు మనల్ని అభ్యంతరపరుస్తున్నారు కదా, ఇతరులు మనల్ని బాధ పెడుతున్నారు కదా, ఇతరులు మనల్ని కృంగదీసే విధంగా ఉన్నారు కదా, మరి ఏం చేయాలి పాస్టర్ గారు? ఏం చేద్దాం? ఆ పరిస్థితిలో యేసయ్య ఉంటే ఏం చేసేవాడో నీవు కూడా అదే చేయాలి. హల్లెలూయా. ఇప్పుడు మన పరిస్థితిలో యేసయ్య ఉంటే ఏం చేస్తాడు? ఒకవేళ ఎదుటివారే యేసయ్యను కొట్టారు, ఎదుటివారే యేసయ్యను నిందించారు, యేసయ్యను అవమానపరిచారు, ఇప్పుడు యేసయ్య ఏం చేశారు? మౌనంగా ఉన్నారు. ఇప్పుడు మరి నువ్వేం చేయాలి? కొట్టిన వారిని కొట్టకుండాలి, తిట్టిన వారిని తిట్టకుండాలి. మనం మాత్రం వాళ్ళు కొట్టారా, నేను కూడా కొడతాను. వాళ్ళు తిట్టారా, ఒక చెంప కొడితే యేసయ్య ఏం చేశారు? ఇంకో చెంప చూపించాడు. మనమైతే నన్ను చెంప మీద కొడతావా, నాకు చేతులు లేవా అనేటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. ఈ మాటను బట్టి మన జీవితాల్లో అభ్యంతరాలు రాకపోవటం, అక్కడ అంటున్న మాట అభ్యంతరాలు రాకపోవట అసాధ్యము. కానీ అయితే ఆ అభ్యంతరాలు ఎవరి వల్ల వస్తున్నాయో వారికి శ్రమ. ఇప్పుడు అభ్యంతరాలు రాకపోవటం అసాధ్యం అంటే అభ్యంతరాలు ఎలా అయినా వస్తాయి. ఒక కుటుంబంలో అభ్యంతరాలు చెప్పండి. సహజంగా స్త్రీలు కూరలు వండిన తర్వాత కూరల్లో ఉప్పు వేయలేదనుకోండి, ఏమైంది చెప్పండి? ఆ ప్లేట్లో తినే కొన్నిసార్లు ఆ ప్లేట్ని ఇసిరేసిన వాళ్ళు లేరా? ఇప్పుడు ఆ కూరలో ఉప్పు తక్కువైంది, ఇప్పుడు ఏమంటారు చెప్పండి? వెంటనే మాట, నీ మొహంలాగా ఉంది. నేను అన్నాను మా పాస్టర్ గారిని కొన్నిసార్లు. అయితే నొప్పించే విధానం, దాన్ని మనం నొప్పించకూడదు అన్న మాటలు చెప్పడానికి ఈ మాటలు చెప్తాం. అభ్యంతరాలు రాకపోవటం అసాధ్యం. అయితే ఎవరి వలన అభ్యంతరాలు వస్తున్నాయో వానికి శ్రమ. ఈ మాటను బట్టి మన జీవితాల్లో మనం ఏం నేర్పిస్తున్నాడు దేవుడు? చాలాసార్లు మనం కుటుంబాల్లో చాలాసార్లు ఇతరులకి మనమే అభ్యంతరకరంగా ఉన్నామేమో. ఈ అభ్యంతరపరిచేటువంటి లేకపోతే ఇతరులను బాధ పెట్టే ఆ పరిస్థితి ముందు నీలోనే ఏమవ్వాలి? ఆ మనస్సు నీలో పోవునుగాక. యేసయ్య ఎందుకు ఈ మాటలు చెప్తున్నాడంటే శిష్యులతోనే, తన బిడ్డలైనటువంటి వారితోనే ఆయన ఖచ్చితంగా చెప్పాడు, అభ్యంతరాలు రాకపోవటం అసాధ్యం, అయితే ఎవని వల్ల వస్తాయో వానికి శ్రమ. ఇప్పుడు అభ్యంతరాలు ఎవని వల్ల వస్తాయో వానికి శ్రమ అని శిష్యులతోనే ఆయన చెప్పడానికి గల కారణం నేను అనుకుంటాను. యేసయ్యకి ఎంతమంది శిష్యులు ఉన్నారు? 12 మంది శిష్యులు ఉన్నారు. ఈ 12 మందిలో అభ్యంతరకరముగా ఒక వ్యక్తి ఉన్నాడు. ఎవరు ఆ వ్యక్తి చెప్పండి? అభ్యంతరకరంగా ఉన్న ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి ఎవరు అంటే ఇస్కరియోతు యోధా. యేసయ్యతోనే ఉన్నాడు, యేసయ్యతోనే తిన్నాడు, యేసయ్యతోనే కాలం గడుస్తూ ఉంది. చివరికి యేసయ్యనే 30 వెండి నాణ్యాలకి అమ్మేసుకు. ఇప్పుడు అభ్యంతరకరంగా ఉన్నాడా లేడా? యేసయ్యతోనే జీవిస్తూ ఉన్నా అభ్యంతరకరంగానే తన యొక్క జీవితం ఉన్నట్లుగా మనం చూస్తాం. ఇప్పుడు పేతురు జీవితంలో కూడా అసలు ఎవరు నాకు తెలియదు
ముమ్మారు ఏమన్నాడు? కోడి కోయకు మునుపు నువ్వేమంటావంటే అసలు ఎవరో నాకు తెలియదు అని చెప్తా. ఇప్పుడు అభ్యంతరకరంగా పేతురు కూడా కనబడ్డాడు. అయితే ఆ అభ్యంతరాన్ని దేవుని సన్నిధిలో ఒప్పుకుని విడిచిపెట్టాడు కాబట్టి కనికరింపబడ్డాడు. యోధా ఆ పని చేయలేదు కాబట్టే యోధా ఏమైపోయాడు? తన జీవితం అలా ఉరేసుకుని చనిపోయినట్లుగా మనం చూస్తాం. అభ్యంతరాలు రాకపోవట అసాధ్యం. అయితే ఎవరి వల్ల వస్తున్నాయో వానికి శ్రమ. ఆ మాట చెప్పి అంటాడు, వాడి చిన్నవారిలో ఒకనికి అభ్యంతరము కలగ చేయుట కంటే వాని మెడకు తిరగటి రాయి కట్టబడి సముద్రములో పడదోయబడుట వానికి మేలు. ఇప్పుడు అభ్యంతరకరంగా ఉండటం కంటే ఒక రాయి కట్టి వాడిని సముద్రంలో వేస్తే వాడు పైకి తేలుతాడంటారా? రాయి కట్టబడి ఉంది, ఇప్పుడు ఆ సముద్రంలో వేసారనుకోండి, ఆడు కిందకి వెళ్ళిపోతాడే తప్ప పైకి తేలడు. ఒకవేళ చచ్చినా తేలడు. ఎందుకు తేలడు అనంటే వాడికి ఒక తిరగటి రాయి కట్టబడి ఉంది కాబట్టి. ఈ మాటను బట్టి దేవుడు మనతో మాట్లాడాలనుకుంటున్నటువంటి మాట ఏంటంటే, ఆ మాట చెప్పి అంటాడు 3వ వాక్యంలో, మీ విషయమై మీరే జాగ్రత్తగా ఉండుడి. మీ పక్కన వారు చెప్పండి, మీ విషయమై మీరే జాగ్రత్తగా ఉండండి. హల్లెలూయా. ఎంత గొప్ప విషయమో కదా. మన విషయంలో మనమే జాగ్రత్తగా ఉండాలి. మనం మాట్లాడే విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి. మనం ప్రవర్తించే విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి. మన నడవడికి విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి. మనం ఏది చేసినా జాగ్రత్తగా ఉండాలి. మేము ఎక్కడికైనా పరిచర్యకి బయటకు వెళ్ళేటప్పుడు ప్రే చేసి బయలుదేరటం మాకు అలవాటు. అప్పుడు మా ప్రార్థనలో ఏముంటుందంటే, ప్రభువా మీ సన్నిధి మాతో పంపండి. మేము ఎక్కడ నిలబడినా మా నోట మీ మాట ఉంచండి. మేము ఎక్కడ నిలబడినా మీ నామానికి మహిమకరంగా ఉండాలి. ఇది తప్ప మాకు మహిమ కాదు ప్రభువా. మేము ఎక్కడ నిలబడినా ఏ చోట్ల ఉన్నా నీ నామానికి మాత్రమే మహిమ తెచ్చేవారిగా మమ్మల్ని ఉంచండి ప్రభు అని ప్రార్థన చేసి బయలుదేరతాం. అంటే ఎక్కడికి వెళ్ళినా దేవునికి మహిమ రావాలి. మన మాట ద్వారా దేవునికి మహిమ రావాలి. మన ప్రవర్తన ద్వారా దేవునికి మహిమ రావాలి. మన ప్రతి పరిస్థితిని బట్టి దేవుడు మహిమ పొందునుగాక. ఒకరోజు ఒక పాష్ గారు విమానంలో ప్రయాణం చేస్తూ ఉన్నాడు. అది ఒక ప్రఖ్యాతి గాయించినటువంటి, అంటే ప్రముఖమైన ఏరోప్లేన్లో కూడా, విమానాల్లో కూడా కొంచెం ఉన్నతమైనవి ఉంటాయి కదా, ఆ ఉన్నతమైన దానిలో ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఆ ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు ఒక అక్కడ ఉన్నటువంటి పనిచేసే వాళ్ళు ఉంటారు లోపల, ఒక అమ్మాయి వచ్చి అంటూ ఉంది, విలువైన మద్యంని అందరికీ అందిస్తూ ఈయన దగ్గర కూడా వచ్చిందంట. వచ్చి అయ్యా మీరు ఇది తీసుకోండి అని అంటే, అమ్మా నాకొద్దు అన్నారు. ఆమె అంటుంది, ఇది మీకు బయట ఎక్కడ దొరకదు, ఇది ఎంత కాస్ట్ అనుకుంటున్నారు, ఇది చాలా ఉన్నతమైనది, అసలు ఇది దొరకటమే ఘనత, ఒకవేళ ఇది కొద్దిగా తాగితే అసలు మీరు ఇది వదిలిపెట్టరు అన్నట్లుగా ఆమె మాట్లాడటం ప్రారంభించింది. ఇప్పుడు ఆయన ఏమంటారు చెప్పండి? ఆయన ఆమెతో అన్నమాట, అమ్మా నేను క్రైస్తవుడిని, నేను దేవుని బిడ్డని, నేను ఇలాంటి వాటిని తాగను అని చెప్పి నెమ్మదిగా, ఒక పని చేయండి అమ్మా, ఇప్పుడు పైలట్ నడుపుతున్నాడు కదా, మన విమానాన్ని నడుపుతున్న పైలట్కి ఇవ్వండి అని అన్నాడంట. ఆమె వెంటనే
అంటున్నమాట పైలట్కి ఇవ్వమంటారా? ఆయన తాగితే ఏమైనా ఉందా? ఏమైంది చెప్పండి? తాగినోడు డ్రైవింగ్ చేస్తే ఏమైద్ది? కూలిపోయిద్ది. మతి భ్రమించి మనం వెళ్ళవలసిన గమ్యానికి వెళ్తామో వెళ్ళమో తెలీదు అని చెప్పి ఆమె వణుకుతూ ఆమె చెప్తా ఉంది. ఒక పైలట్టే తాగితే ఇలా అయితే నేను దేవుని బిడ్డను, నేను అనేక మందికి మాదిరికరంగా ఉండవలసిన వాడిని అని చెప్పి అనేక ఆత్మలకు నేను ఎప్పుడు కూడా ఆటంకంగా ఉండను. కాబట్టి పరిశుద్ధతను కాపాడుకునేటువంటి విషయంలో నేనైతే ఎవరికి అభ్యంతరకరంగా ఉండకూడదు అని నేను నిర్ణయించుకున్నాను అని చెప్పి ఆమెకి దేవుని సువార్తను ప్రకటించాడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గమనించండి, పరిశుద్ధతను కాపాడుకోవటం అనేది మన జీవితంలో ఎంత ప్రాముఖ్యత. చాలామంది ఇతరులకి ఎలా కనబడుతున్నారంటే అభ్యంతరకరంగానే కనబడుతున్నారు. దేవుని దగ్గరకు వచ్చి వారి మాట మారకపోతే, దేవుని సన్నిధికి వచ్చి వారి క్రియలు మారకపోతే, దేవుని సన్నిధికి వచ్చి వారి జీవితమే మారకపోతే ఇతరులకు మనం ఎలా ఉంటున్నామంటే అభ్యంతరకరంగా ఉంటున్నాం. చెప్పండి, అవునా కాదా? మనం చూసేది 2 కళ్ళు, మనం చూసేది 1000 కళ్ళు. మనం చూసేది 2 కళ్ళే. మనల్ని అనేక మంది గమనిస్తూ ఉన్నారు, అనేక మంది మనల్ని చదువుతున్నారు, అనేక మంది మనల్ని చూస్తూ ఉన్నారు. ఒక మాట నేను చెప్పాలంటే మనం తెరవబడిన ఒక పుస్తకం లాంటి వారు. మోయబడిన ఒక పుస్తకంలో ఏముందో తెలీదు. ఒకవేళ మోయబడి ఉందనుకోండి, అది మూసేసే ఉందనుకోండి, దాంట్లో ఏముందో తెలియదు. కానీ మనం ఎలాంటి వారం అంటే తెరవబడిన పుస్తకాలు. ఇప్పుడు ఆ తెరవబడిన పుస్తకంలో ఏమి జరుగుతుందో, అక్కడ ఏమి రాయబడిందో అదంతా కూడా చదవబడుతూనే ఉంటుంది. ఇప్పుడు మనం సమాజంలో ఎలాంటి వారం అంటే ఒక తెరవబడిన పుస్తకం లాంటి వారం. మనం అనుకుంటా ఉంటాం వాళ్ళు మనం చూడట్లేదులే, మనం అనుకుంటా ఉంటాం వారు మనల్ని అబ్జర్వేషన్ చేయట్లేదులే, మనల్ని ఎవరు ఏం చేయట్లేదులే అని అనుకుంటూ ఉండొచ్చు. కానీ మనల్ని చాలామంది చూస్తూనే ఉంటారు. ఆమె చూడరా? చెప్పండి. ఖచ్చితంగా మనల్ని, మన మాటలు ఏంటో చూస్తారు, మన ప్రవర్తన ఏంటో చూస్తారు, మన ఉద్దేశాలు ఎలా ఉన్నాయో చూస్తారు, మనం ఎలా నడుస్తున్నామో చూస్తారు. మనం ఇతరులకి ఎలా ఉండాలంటే అభ్యంతరకరంగా ఉండకూడదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఈరోజు యేసయ్య మనతో చెప్పాలనుకున్న మాట ఏంటి అంటే మీకు మీరే జాగ్రత్తగా ఉండండి. యోహాను సువార్తలో 16వ అధ్యాయం ఒకసారి 1వ వాక్యంలో ఇదే మాట అనుకుంటా యోహాను సువార్తలో కూడా రాయబడింది. మీరు అభ్యంతర పడకుండా ఉండవలెనని ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. వారు మిమ్ములను సమాజ మందిరములో నుండి వెలివేయుదురు. మిమ్మును చంపు ప్రతివాడు తాను దేవునికి సేవ చేయుచున్నానని అనుకొను కాలము వచ్చుచున్నది. వారు తండ్రిని నన్నును తెలుసుకొనలేదు గనుక ఇలాగు చేయుదురు. అవి జరుగు కాలము వచ్చినప్పుడు నేను వాటిని గూర్చి మీతో చెప్పినవన్నీ మీరు జ్ఞాపకం చేసుకొనిలాగున ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను. చాలండి. మీరు అభ్యంతర పడకుండా ఉండవలెనని ఈ మాటలు మీతో చెప్తున్నాను. వారు ఏం చేస్తారంటే మిమ్మల్ని సమాజ మందిరములో నుండి వెలివేస్తారు.
మిమ్మును చంపు ప్రతివాడు తాను దేవుని సేవ చేయుచున్నానని అనుకొను కాలము వచ్చుచున్నది. ఇది ఆనాడే వచ్చింది, నేడు కూడా వస్తా ఉంది. ఏ కాలం అంట? సమాజ మందిరముల్లో నుండి మిమ్మల్ని వెలివేస్తారు. మిమ్మల్ని చంపు ప్రతివాడు తాను దేవుని సేవ చేస్తున్నాను అని అనుకునే కాలం వస్తుంది. చాలామందిని నేటి దినాల్లో ఎక్కడ చూసినా వ్యతిరేకత, ఆర్ఎస్ఎస్ వల్ల, శివసేన వల్ల, బజరంగ్ దళ్ వల్ల ఈ బీజాలు ఎక్కువైపోతా ఉన్నాయి. ఎక్కడ చూసినా మేము చేస్తుంది దేవుని కొరకే అని చెప్పి క్రీస్తును నమ్మినటువంటి బిడ్డలను హింసించటం. ఇప్పుడున్న పరిస్థితులు చూస్తే మన సౌత్ ఇండియాలో కొంచెం పర్లేదు, కానీ నార్త్ ఇండియా వైపు భయంకరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. మనం ఎక్కడ చూసినా మందిరాలు పడగొట్టడం, సంఘాల మీద దాడి చేయటం, చాలా విపరీతమైనటువంటి పరిస్థితులు కనబడతాయి. ఈ అభ్యంతరాలు నన్ను నమ్మినప్పుడు మీ జీవితంలో కనబడతాయని యేసుక్రీస్తు వారు ముందే తెలియజేసి మిమ్మల్ని వెలివేస్తారు. దేవుని నమ్మారా? అయితే మీ చాలామంది జీవితాలు ఎలా ఉన్నాయంటే, మీకు మాకు సంబంధాలు లేవు, మీ దేవుడు వేరు, మా దేవుడు వేరు. వారు వెలివేయటం వల్ల మనకి ఏమి దేవుడు తక్కువ చేయడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఓ రోజు దేవుడు ఘనంగానే మనల్ని ఉంచునుగాక. నాన్న దేవుని నమ్ముకున్న తరువాత ఇలాంటి పరిస్థితులు ఎదురై కుటుంబంలో, అప్పట్లో మీ పిల్లలకి పెళ్ళిళ్ళు చేయడానికి ఎవరు ఈరు అని చెప్పి నిందించినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. అయినా దేవుని కొరకు నిలబడటం ద్వారా దేవుడు అక్కడే ఉంచాడు. ఎక్కడైతే విరోధంగా మాట్లాడారో అక్కడే దేవుడు అభివృద్ధి చేశాడు, ఆశీర్వదించాడు. అంత మాత్రమే కాదు, దేవుడు ఘనమైన కార్యాలు చేయటం ప్రారంభించాడు. దానికి స్తోత్రం, హల్లెలూయా. క్రైస్తవ వివాహాలే జరిగాయి, పెద్ద అన్నయ్యది కానీ రెండో అన్నయ్యది కానీ. అలాగే మా కుటుంబంలో అందరి తర్వాత జరిగిన వివాహాలన్నీ కూడా క్రైస్తవ వివాహాలే జరిగాయి. దేవుడు అంత ఘనతను దేవుడు ఇచ్చాడు. దానికి స్తోత్రం, హల్లెలూయా. ఈ మాటలో అభ్యంతరపరిచేటువంటి వారు ఉంటారు. అయితే మీరేం చేయాలంటే, అందుకనే మిమ్మల్ని ధైర్యపరుస్తున్నాను అని చెప్పి యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ ఉన్నట్లుగా మనం చూస్తాం. ఈ మాటలో మీరు అభ్యంతర పడకుండా ఉండాలి. మీకు మీరే జాగ్రత్తగా ఉండాలి. మీకు మీరే జాగ్రత్తగా ఉండండి అన్న మాటలో అసలు అభ్యంతరాలు ఎవరి వల్ల వస్తాయి? ఎవరి వల్ల వస్తాయి చెప్పండి? అభ్యంతరాలు నేను అంటాను మనుషుల వల్ల వస్తాయి. మత్తయి సువార్త 18వ అధ్యాయం 6వ వాక్యం. నా యందు విశ్వాసముంచు చిన్నవానిలో ఒకని అభ్యంతరపరచువాడెవడో వాడు మెడకు పెద్ద తిరగటి రాయి కట్టబడిన వాడై మిక్కిలి లోతైన సముద్రములో ముంచివేయబడుట వానికి మేలు. అభ్యంతరముల వలన లోకమునకు శ్రమ, అభ్యంతరములు రాక తప్పవు గాని ఎవని వలన అభ్యంతరములు వచ్చునో ఆ మనుషునికి శ్రమ అని అంట. ఈ మాటలో నా యందు విశ్వాసముంచు, ఈ చిన్నవారిలో ఒకనిని అభ్యంతరపరచువాడెవడో. ఇప్పుడు కొంతమంది దేవుని దగ్గరికి రావడానికి ఇష్టపడుతూ ఉన్నప్పుడు
ఆ చిన్నవారు దేవుని యొద్దకు రాబోతా ఉన్నప్పుడు కొంతమంది వారిని అభ్యంతరపరిచారంట. వారిని యేసయ్య దగ్గరికి తీసుకురావాలి అని అనుకుంటున్నప్పుడు కొంతమంది రావద్దు, రానియొద్దు అని అభ్యంతరపరిచారు. ఇప్పుడు అలా అభ్యంతరపరచటం వలన ఆ అభ్యంతరపరిచేటువంటి వానికి శ్రమ అని మాట్లాడతాం. ఈ మాట చాలా జాగ్రత్త వినండి. దేవుని దగ్గరికి మనం ఇతరుల్ని తీసుకురావాలి. ఆమె ఇప్పుడు ఇతరులు వస్తానంటే మీరు వద్దు అని అంటే ఇప్పుడు అది ఏమన్నట్టు? అభ్యంతరకరంగా ఉండట్టు. ఇప్పుడు మన జీవితాల్లో ఇతరులకి మనం అభ్యంతరకరంగా ఉండొద్దు అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈ అభ్యంతరాలు ఎవరి వల్ల వస్తాయంటే మనుషుల వల్లే వస్తాయి. ఇప్పుడు ఆ మనుషుల్లో అభ్యంతరపరిచేటువంటి వారిలో నీవు నేను ఉండకుందుము గాక. ఇది చాలా జాగ్రత్త. ఈ మాటను బట్టి నేను అంటాను, నిన్ను బట్టి ఇతరులు అభ్యంతరకరంగా ఉండకుండును గాక. అందుకనే మీ గురించి మీరే జాగ్రత్తగా ఉండండి. నీవు రక్షించబడ్డావు, నీవు దేవుని అంగీకరించావు, దేవుని ప్రేమను తెలుసుకున్నావు, దేవుల్లో ఎదుగుతూ ఉన్నావు. ఆ ఎదుగుతున్నటువంటి నీవు ఇతరులకి ఎలా ఉండాలంటే వారిని నీవు నడిచిన మార్గంలో నడిపించటానికి సిద్ధంగా ఉండాలి తప్ప నీవు అభ్యంతరకరంగా ఉండకూడదు అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మత్తయి సువార్త 17వ అధ్యాయం 27వ వాక్యంలో, అయినను మనము వారికి అభ్యంతరము కలగ చేయకుండానట్లు నీవు సముద్రమునకు పోయి గాలము వేసి మొదట పైకి వచ్చు చేపను పట్టుకుని దాని నోరు తెరచిన ఎడల 1 షెకెలు దొరుకును, దాన్ని తీసుకొని నా కొరకును నీ కొరకును వారికిమ్మని అతనితో చెప్పాను. చాలండి. ఇక్కడ ఎవరి వలన కలుగుతాయి, ఎవరి వలన అభ్యంతరాలు కలుగుతాయి అని అంటే, ఒకటి మనుషుల వలన అభ్యంతరాలు కలుగుతాయి. రెండవది అభ్యంతరాలు ఎవరి వలన రావచ్చు అంటే అధికారుల వలన అభ్యంతరాలు రావచ్చు. ఎందుకంటే అధికారంలో ఉన్నటువంటి వారు ఒకవేళ ఆ పన్ను చెల్లించండి, ఈ పన్ను చెల్లించండి అని అంటూ ఉంటారు. అంటారా అనరా? ఇప్పుడు మనకి ఏమేం పన్నులు ఉన్నాయి చెప్పండి. నీటి పన్ను ఉంది, ఇంటి పన్ను ఉంది, కరెంటు బిల్లు ఉంది, ఫోన్ బిల్లు ఉంది. ఇప్పుడు కరెంటు బిల్లే కట్టకపోతే ఏం చేస్తారు చెప్పండి? ఫీజు పీక్కి వెళ్ళిపోతాయి. మనం ఎలా ఉండాలి? చీకట్లో ఉండాల్సి వచ్చింది. నువ్వేం చేసుకుంటా చేసుకో, నేను మాత్రం కరెంటు బిల్లు కట్టను అని అన్నారనుకోండి, మనమే చీకట్లో ఉండాల్సింది. అంతేనా? ఇప్పుడు కరెంటు మనం వాడుకుంటున్నాం కాబట్టి తప్పకుండా కరెంటు బిల్లు కట్ట. నీటిని మనం వాడుకుంటున్నాం కాబట్టి నీటి బిల్లు కట్ట. అలాగే ఇంకా ఇంటి పన్ను అయినా ఏదైనా సంవత్సరానికి ఒకసారి కట్టేది తప్పకుండా కట్ట. నేను కట్టను అని అన్నా అనుకోండి, ఏమంటారు చెప్పండి? దానివల్ల నష్టపోయేది మనం. ఓ రోజు కపెర్నహూములో పన్నులు వసూలు చేస్తూ ఉన్నారు. ఈ పన్నులు వసూలు చేస్తున్నప్పుడు పేతురు దగ్గరకు వచ్చారు. మీ బోధకుడు అర్షకేలు చెల్లించడా అంటే యేసుక్రీస్తు వారిని అడుగుతున్నారు. మీ బోధకుడు అర్షకేలు చెల్లించడా అని అంటే ఈ మధ్యలో ఇక ఇంట్లోనికి వచ్చారు. చూడండి 25వ వాక్యం. అతడు ఇంటిలోనికి వచ్చి మాట్లాడక మునిపే యేసు ఆ సంగతి ఎత్తి, సిమోను నీకేం తోచుంది? భూరాజులు సుంకమును పన్నును ఎవరి యొద్ద వసూలు చేయుదురు? కుమారుల యొద్దనా అన్యుల యొద్దనా అని అడిగాడు.
అతడు అన్యుల యొద్దనే అని చెప్పగా యేసు, అలాగైతే కుమారులు స్వతంత్రులే. కుమారులు స్వతంత్రులే అయినా నువ్వేం చేస్తావంటే, ఇదిగో సముద్రానికి వెళ్ళు, గాలం వేయి, పైన ఒక చేపను పట్టు, ఆ చేపలో ఒక అరశేకేలు ఉంటుంది, దాన్ని తీసి నీ కొరకు నా కొరకు చెల్లించు అన్న. దానికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు యేసయ్య ఎందుకు పన్ను కట్టారు? ఒకవేళ యేసయ్య పన్ను కట్టకపోతే ఏమై చెప్పండి? నేను అనుకుంటాను అభ్యంతరము రాకుండా అని. అంతేనా? ఆ మాటలో ఏమని, మనకు వారికి అభ్యంతరములు కలగ చేయకుండానట్లు. ఇప్పుడు మనం కూడా నివసిస్తున్నటువంటి ప్రాంతంలో మనం అధికారులకి ఎలా ఉండకూడదంటే అభ్యంతరకరంగా ఉండకూడదు. ఒకవేళ అధికారిని నువ్వు చేసేది ఏంటి అని అన్నాం అనుకోండి, వాడేం చేయాలో, అవునా కాదా? ఇప్పుడు ఒక వ్యక్తి అధికారంలో ఉన్నాడు అని అంటే అది ఎవరిచ్చిన అధికారం? అది దేవుడిచ్చిన అధికారం, అంతేనా? ఒక పదవి ఈరోజు ఒక వ్యక్తి అనుభవిస్తున్నాడు అని అంటే నేను అనుకుంటాను అది దేవుడు చిత్తములో ఉంది కాబట్టే అది వారి జీవితంలో ఉంది. ఈవెన్ ఒక ఉద్యోగమైనా, ఒకవేళ ఏ పని అయినా సరే అది దేవుడు అక్కడ మనల్ని నియమించాడు కాబట్టి మనం అక్కడ ఉన్నాం. కాబట్టి మనం అభ్యంతరాలు అధికారుల వల్ల కూడా వస్తాయి. మీరు అభ్యంతరాలను అధిగమించండి అనంటే మీరు చేయవలసింది మీరు చేయండి, మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్పారు. ఒకటి, మనుషుల వల్ల అభ్యంతరాలు వస్తాయి. రెండవది, అధికారుల వలన అభ్యంతరాలు వస్తాయి. ఇంకొకటి, మత్తయి సువార్త ఇందాక మనం చదువుకున్న 18వ అధ్యాయం 8, 9 వాక్యాలు చదివితే అక్కడ అంటాడు, కాగా నీ చేయి ఏదైనా నీ పాదమైనను నిన్ను అభ్యంతరపరిచినడలా దాన్ని నరికి నీ యొద్ద నుంచి పారవేయి. 2 చేతులు 2 పాదములు కలిగి నిత్య అగ్నిలో పడవేయబడుట కంటే కుంటివాడుగానో అంగహీనుడుగానో జీవములో ప్రవేశించుట నీకు మేలు. నీ కన్ను నిన్ను అభ్యంతరపరిచినడలా దాన్ని పెరికి నీ యొద్ద నుంచి పారవేయి. 2 కన్నులు కలిగి అగ్నిగల నరకంలో పడవేయబడుట కంటే ఒక కన్ను కలిగి జీవములో ప్రవేశించుట నీకు మేలు. ఇప్పుడు ఈ మాటను బట్టి అంటాను, శరీర ఆశల వలన అభ్యంతరాలు వస్తాయి. ఏ ఆశల వల్ల అభ్యంతరాలు? శరీర ఆశల వలన అభ్యంతరాలు వస్తాయి. ఈ అభ్యంతరాలు వచ్చినప్పుడు ఒకవేళ నీ చేయే నీ కాలే అభ్యంతరపరిస్తే, చెయ్యి అభ్యంతరపరుస్తుందా? కాలు అభ్యంతరపరుస్తుందా? కాళ్ళు ఎలా అభ్యంతరపరుస్తుంది? వెళ్ళరాని స్థలాలకు వెళ్తా ఉన్నాను, కాలు అభ్యంతరపరిచినట్టేగా. ఒకవేళ చేయకూడని పనులు, ఇప్పుడు చేతులే ఉన్నాయి, ఈ చేతులు మనం అభ్యంతరపరచటం అంటే చెప్పండి, చెయ్యి ఎలా అభ్యంతరపరుస్తుంది? చేయకూడని పనులు చేయటం. నేను అనుకుంటాను ఒకవేళ ఇదే చేత్తో రాయవలసినవి రాయకుండా తప్పుడు లెక్కలు రాస్తూ ఉంటే ఆ చెయ్యి ఉండటం కంటే ఏ చెయ్యి ఉంటాం? అంతే. శరీర ఆశల వలన అభ్యంతరాలు. ఈ చెయ్యి వల్ల ఆ చెయ్యి లేకపోయినా పర్లేదు, నువ్వు పరలోకంలో ఉండటం మంచిది. ఒకవేళ చెయ్యే అభ్యంతరకరంగా ఉంటే చెయ్యైనా తీసేసుకో, కానీ నువ్వు మాత్రం అభ్యంతరకరంగా ఉండొద్దు అని దేవుడు మాట్లాడు. ఈరోజు మన జీవితాల్లో అభ్యంతరపరిచే శరీర ఆశల వలన అభ్యంతరాలు, కుటుంబాలు విచ్ఛిన్నమైపోవడానికి,
కుటుంబాల్లో కలహాలు ఏలుబడి చేయడానికి నేను అనుకుంటాను ఈ ఆశలే. ఆ మాటలో మాట్లాడుతున్నటువంటి మాట 9వ వాక్యం, నీ కన్ను నిన్ను అభ్యంతరపరిచినలా దాన్ని పెరికి నీ యొద్ద నుంచి పారవే. ఈ కన్ను చూసిందల్లా కావాలి అనుకోవటం అభ్యంతరపరచటమే. ఆ కన్ను అంట పెరిగేయి. 2 కన్నులు కలిగి, అంతేనా, 2 కన్నులు కలిగి అగ్నిగల నరకములో ప్రవేశించుట కంటే 1 కన్ను కలిగి జీవములో ప్రవేశించుట మేలు. శరీరాశలు, నీ కన్ను అభ్యంతరపరిస్తే ఆ కన్నును తీసేసుకో. నీ చేయి అభ్యంతరపరిస్తే ఆ చేతిని తీసేసుకో. నీ కాలు అభ్యంతరపరిస్తే నీ కాలు తీసేసుకో. అంతేగాని నీ దేహంలో వాటిని అలాగే పెట్టుకుని నేను పరలోకం వెళ్తాను అంటే నరకానికే పోతావు, జాగ్రత్త. శరీరాశల వలన అభ్యంతరాలు వస్తాయి. అందుకని మీకు మీరే జాగ్రత్తగా ఉండండి. మీకు మీరే శిష్యులతోనే, తన బిడలైన వారితోనే ఆయన ఈ మాటలు చెప్తున్నారు. ఇప్పుడు అభ్యంతరాలు, ఇంకొక అభ్యంతరం ఎలా వస్తుందంటే, ఇంకో వాక్యాన్ని చదవండి. దశలోనికి రాస్తున్న మొదటి పత్రిక 2వ అధ్యాయం 18వ వాక్యం చదవండి. కాబట్టి మేము నీ యొద్దకు రావాలనని యుంటిమి, పౌలను నేను పలుమార్లు రావాలనని ఉంటిని గాని సాతాను మమ్మును అభ్యంతరపరిచాను. చాలు. ఈ మాటలో దశలోనిక సంఘాన్ని ఆయన దర్శించాలని ఎన్నోసార్లు ఆయన ప్రయత్నం చేస్తూ వచ్చారంట. అయితే పలుమార్లు మీ వద్దకు రావాలని నేను అనుకున్నాను, కానీ ఆ మాటలు అంటాడు, పౌలను నేను రావాలనుకున్నాను కానీ సాతాను మమ్మును అభ్యంతరపరిచెను. ఇప్పుడు ఎవరు అభ్యంతరపరుస్తున్నారు? సాతాను అభ్యంతరపరిచేవాడు. సాతానుడు ఏం చేస్తాడంటే కృంగదీసేటువంటి వాడు. సాతానుడు ఒక వ్యక్తిని కృంగదీయాలి అని అంటే వాడి ఆయుధం ఏంటంటే అభ్యంతరపరచడం. ఒకటి, మనుషుల ద్వారా అభ్యంతరాలు వస్తాయి, అధికారుల ద్వారా అభ్యంతరాలు వస్తున్నాయి. 3వది, శరీరాశల వల్ల అభ్యంతరాలు కలుగుతున్నాయి. అలాగే 4వది, సాతాను వలన కూడా అభ్యంతరాలు కలుగుతూ ఉన్నాయి. ఇప్పుడు అభ్యంతరాలను మనం ఎలా జయించాలి? అభ్యంతరాలు వస్తూనే ఉన్నాయి, సరే, వాటిని అధిగమించటం ఎలా? అభ్యంతరాలను అధిగమించటం ఎలా అంటే తప్పకుండా మనం ఏం చేయాలంటే దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. దానికి స్తోత్రం, హల్లెలూయా. నీ జీవితంలో ఉన్న ప్రతి సమస్యకు పరిష్కారం యేసయ్యే. నీ జీవితంలో ఏదైనా సరే, ఒకవేళ మనకు అది అసాధ్యం, మనుషులకైతే అది అసాధ్యం, దేవునికైతే అది సమస్తము సాధ్యమే. మీ విషయమై మీరే జాగ్రత్తగా ఉండండి. నీ సహోదరుడు తప్పిదము చేసిన అతన్ని గద్దించుము. అతడు మారు మనసు పొందిన ఎడల అతన్ని క్షమించు. ఇప్పుడు మనం గద్దించాలి. గద్దించిన తర్వాత వాడు మారు మనసు పొందితే తప్పకుండా క్షమించాలి. ఇప్పుడు మారు మనసు పొందకపోతే ఎన్నిసార్లు క్షమించాలి అని అంటే, మారు మనసు పొందితే 7 మార్లు వరకు మీరు క్షమించాలి. ఇప్పుడు క్షమాపణ అనేది తప్పకుండా దేవుడు మనల్ని క్షమించాడు కాబట్టి మనం కూడా ఇతరులకు క్షమించాలి. అయితే ఈ మాటలో దేవుడు మనతో చెప్తున్న మాట ఏంటంటే, ఈ అభ్యంతరాలను మనం ఎలా జయించాలి? అభ్యంతరాలను జయించటం ఎట్లు అంటే, ఒకటి, ప్రార్థన ద్వారా మనం అభ్యంతరాలను జయిస్తాం. అలాగే వాక్యాన్ని, మన జీవితాల్లో వాక్యాన్ని కలిగి ఉండటం వలన అభ్యంతరాలను జయిస్తాం.
అలాగే అభ్యంతరాలు మనం ఎలా జయించగలము అని అంటే, తప్పకుండా మనం ఏం చేయాలంటే ఇతరులను క్షమించటము ద్వారా అభ్యంతరాలను జయిస్తాం. ఎలా జయిస్తాం? ఒకటి, ప్రార్థన ద్వారా. రెండవది, వాక్యాన్ని కలిగి ఉండటం ద్వారా. మూడవది, మనం ఇతరులను క్షమించటం ద్వారా. అంటే అతని జీవితంలో మార్పు కలిగినప్పుడే. ఇప్పుడు మార్పు కలగకపోతే మనం క్షమించిన ఆ క్షమాపణకి వాల్యూ ఉండదేమో. అతని జీవితంలో మార్పు కలిగితే తప్పకుండా మనం ఏం చేయాలంటే క్షమించాలి. యేసయ్య అంటాడు, తండ్రి వీరేం చేస్తున్నారు, వీరు ఎరుగరు, వీరిని క్షమించు. ఇప్పుడు వారు ఏం చేస్తున్నారు తెలీదా? ఈరోజు తప్పు చేసేవారు తెలిసి చేస్తున్నారా, తెలియకుండా చేస్తున్నారా? తెలిసే చేస్తున్నారు. ఇప్పుడు ఆ రోజు యేసయ్య కూడా యేసయ్యను వారు తెలియకుండా ఆయన సిలువకు అప్పచెప్పారా? ఆయన నీతిమంతుడే, ఆయన పరిశుద్ధుడని తెలుసు, ఆయనలో పాపము లేదని తెలుసు, అయినా తెలిసి కూడా అతన్ని సిలువకు అప్పచెప్పారు. అయినా యేసయ్య ఏం చేశారంటే, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించు. ఈరోజు మన జీవితాల్లో అభ్యంతరాలను మనం జయించాలి అని అంటే ప్రార్థనాపూర్వకంగా జయించగలగాలి. వాక్యాన్ని మన జీవితంలో అన్వయించుకోవటం వలన అభ్యంతరాలను జయిస్తాం. మనం క్షమించే ఆ గుణాన్ని కలిగి ఉండటం వలన అభ్యంతరాలను జయించగలం. ఒక మాట చెప్తాను. ఆ మాట ఏంటంటే, ఒకసారి పేతురు రాసిన మొదటి పత్రికలో 3వ అధ్యాయం 7వ వాక్యం, అటువలనే పురుషులారా జీవమును కృపావరముల్లో మీ భార్యలు మీతో పాలివారయున్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరము కలగకుండానట్లు జ్ఞానము చొప్పున వారితో కాపరము చేయడి. ఈ మాటలో మీ ప్రార్థనలకు అభ్యంతరము కలగకుండా మన ఆత్మీయ జీవితాన్ని మనం చక్కగా కట్టుకోవాలంటే మన అనుదిన జీవితాల్లో మన ప్రార్థనకి అభ్యంతరం ఉండకూడదు. దానికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మనం తప్పకుండా ఇతరుల విషయాల్లో, మంచి విషయాల్లో మనం ఇతరులని అభ్యంతర పెట్టకూడదు. ఇంకో మాట చెప్పాలంటే దేవుని విషయాల్లో మన శరీరాన్ని అభ్యంతర పెట్టకూడదు. దానికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని విషయాల్లో మన శరీరాన్ని అభ్యంతర పెట్టటం, దేవునికి ఇష్టం లేని కార్యాలు మనం చేయటమే దేవుని అభ్యంతర పెట్టడం. ఏమంటారు? అవునా? ఇప్పుడు దేవుని సన్నిధికి రావాలి. ఇదే సమయంలో దేవుని సన్నిధిలో కనబడినటువంటి వారు వెళ్ళి ఒకవేళ సినిమా హాల్లో కూర్చున్నారనుకోండి, ఏం చేసినట్టు? అభ్యంతరం పెట్టినట్టే కదా. దేవుని సన్నిధిలోనూ కూర్చున్నా, బాడీ ప్రజెంట్, మైండ్ ఆబ్సెంట్ అనుకోండి, ఎలా ఉన్నట్టు? దేవుని సన్నిధిలోనూ కూర్చున్నప్పటి నుంచి వాక్యం వినకుండా ఒకవేళ సెల్లే చూస్తా ఉన్నాం అనుకోండి, ఇతరులు పక్కన వాళ్ళు చూసి మనల్ని ఏమనుకుంటారు? వచ్చింది ఎందుకు? దేవుని మాటలు వింటాను కాదా? అది కూడా అభ్యంతరం కాదా? అమ్మా వాక్యం చూస్తే ఓకే, వాక్యం కాకుండా అన్నమాట. కొంతమంది అది కూడా కొన్నిసార్లు వాక్యాన్ని ఎలా చదువుతున్నారంటే, పాస్టర్ గారు బైబిల్లో వాక్యం కూడా బైబిల్లోనే సెలలోనే వాక్యం చదువుతున్నాం అంటున్నారు. ఇప్పుడు వాక్యం సెలలో చదవటం వల్ల వచ్చే నష్టం ఏంటో ఒక మాట చెప్పమంటారా? ఇప్పుడు వాక్యం చదువుతూ ఉన్నా, ఒక మెసేజ్ వచ్చింది, పైన ఇట్లా మెసేజ్ రాగానే ఈ మెసేజ్ ఏందో చూస్తాం, అది ఓపెన్ చేస్తాం. అది ఓపెన్ చేసి మరలేక ఇది పోయిద్ది, వాక్యం చదివే వాక్యం.
ఇప్పుడు సెల్ ఉంది ఎందుకు చెప్పండి? సెల్ ఉంది ఎందుకు? కాల్స్ మాట్లాడుకోవడానికి, అంతేనా? ఏదన్నా ఇతరులు మనకు షేర్ చేసి. కానీ నేడు ఎలా ఉందంటే, అంటే కొంతమంది ఇక్కడ ఉన్నారని నేను చెప్పట్లేదు, కానీ కొంతమంది బయట నేను చూస్తూ ఉన్నప్పుడు ఓ మీటింగ్కి వెళ్ళాను. మీటింగ్కి వెళ్ళి దూరం నుంచి దగ్గరగా కనపడతా ఉన్నారు. వచ్చిన కాడి నుంచి వాక్యం వెళ్ళా, ఈ సెల్ చూసుకోవడం సరిపోయింది. నేను తర్వాత అనుకున్నా, సెల్లలో వాక్యం చదువుతున్నారా లేకపోతే వాళ్ళ చాట్లు వాళ్ళు చేసుకుంటున్నారా అన్నట్టు. ఈ సెల్ ఫోన్ పిచ్చి ఏది చాట్ చేయటం. ఒక అబ్బాయి అయితే, నేను గుంటూరు నుంచి ఇంటికి వస్తూ ఉన్నాను, నేను పాస్టర్ గారు ఉన్నాం ఇద్దరు. వాడు ఫోన్లో డ్రైవింగ్ చేస్తానే ఓ పక్క చాట్ చేస్తున్నాడు. ఇప్పుడు చాటింగ్ అనేది ఎప్పుడు చేయాలి చెప్పండి? కూర్చునో అంతేనా? ఇంటికాడ చేసుకోవాలి. ఇప్పుడు వాడు ప్రయాణం అయినప్పటి నుంచి మాట్లాడితే ఏదన్నా ఇయర్ ఫోన్స్ పెట్టుకుని మాట్లాడుకుంటున్నాడులే అని అనుకోవచ్చు, కానీ మాటలు కాదు, చాటింగ్, మెసేజ్లు వాళ్ళు మెసేజ్ పంపిస్తున్నారు, ఈడు మెసేజ్. ఎట్లా ఒక పక్క ఒక హ్యాండిల్తోనేమో డ్రైవ్ చేస్తా, ఇంకో పక్క దాంతో మెసేజ్ చేయటం. నాకైతే ఎదుటొచ్చే వాహనాలు ఎలా వస్తున్నాయో ఇబ్బందికరంగా అనిపించింది నాకు. నేను అప్పుడే ఆపి చదువుదాం అనుకున్నా, వాళ్ళు మనోళ్ళు కాదు కదా అని చెప్పి వదిలేసా. అవునా కదా? కొన్నిసార్లు మనం ఎదుటివానికి సలహా ఇస్తాం, కానీ కొంతమంది అర్థం చేసుకుంటారు, కొంతమంది అర్థం చేసుకునే రకాలు కాదు. ఈరోజు మనం ఎలా ఉండాలంటే మీకు మీరే జాగ్రత్తగా. నిన్ను చాలామంది చూస్తూ ఉన్నారు, మన ఆత్మీయ జీవితాన్ని చూస్తున్నారు, మన మాటను చూస్తున్నారు, మన ప్రవర్తన చూస్తున్నారు, మన జీవిత విధానాన్ని చూస్తున్నారు. అభ్యంతర పడకుడి, అభ్యంతరంగా ఉండకూడదు. ఈరోజు నా అంశం ఏంటంటే, అభ్యంతర పడొద్దు, ఇతరులకు అభ్యంతరకరంగా ఉండొద్దు. ఇతరులకు అభ్యంతరకరంగా ఉన్నాము అని అంటే, నిన్ను చూసి వెనుకున్న వారు దేవుని సన్నిధికి రారు. నిన్ను చూచి వెనుకున్నవారు రావాలి అంటే నీ భక్తిని చూడాలి, నీ విశ్వాసాన్ని చూడాలి, నీ ప్రేమను చూడాలి, నీ ఆత్మీయతను చూచి నిన్ను బట్టి మరి కొంతమంది దేవుని యొద్దకు నడిపించబడుదురుగాక. కాబట్టి మన జీవితంలో ఏవేవి మనకు అభ్యంతరకరంగా, మనుషుల ద్వారా వస్తాయి, అధికారుల ద్వారా వస్తాయి, శరీర ఆశల వల్ల అభ్యంతరాలు వస్తాయి, సాతాను వల్ల కూడా అభ్యంతరాలు వస్తాయి. కొన్నిసార్లు సాతానుడు దేవుని సన్నిధికి వెళ్ళనీయకుండా చేసేది వాడే, కృంగదీసేది వాడే. కొన్నిసార్లు నిన్ను లేవనీయకుండా చేసేది కూడా కొన్నిసార్లు సాతానుడు అభ్యంతరపరుస్తాడు. వాటిని జయించాలి అంటే ప్రార్థన, వాటిని ఎదుర్కోవాలంటే వాక్య జీవితం, వాటిని జయించాలి అని అంటే తప్పకుండా మనం జాగ్రత్తగా మన ఆత్మీయ జీవితాన్ని కట్టుకున్నప్పుడు ఇతరులకి ఆశీర్వాదకరంగా ఉంటాం. తప్పకుండా దేవుడు మనల్ని దీవెనకరంగా చేస్తాడు. అటువంటి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమె. కళ్ళు మూసుకుందాం, ప్రార్థించాలి. మోకరించగలిగిన వారు మోకరిద్దాం. చెప్పబడిన మాటలు మనం ఇతరులకి అభ్యంతరకరంగా ఉండొద్దు. అభ్యంతరాలు మనం జయించాలి అంటే ప్రార్థన ద్వారా, వాక్య ధ్యానము ద్వారా, ఇతరులు క్షమించటం ద్వారా ఈ అభ్యంతరాలు తొలగిపోతాయి. యేసయ్య కూడా క్షమించాడు. నీ జీవితంలో, నీ కుటుంబంలో ఉన్న అభ్యంతరాలు తొలగిపోవాలి అంటే క్షమించవు. ప్రార్థన చేయి. వాక్యానుసారంగా మీకు మీరే జాగ్రత్తగా ఉండండి. అవును, ఈరోజు ఎవరి వల్ల అభ్యంతరాలు వస్తాయో దేవుడు మాట్లాడాడు. అభ్యంతరాలు జయించటం ఎలాగో కూడా దేవుడు మాట్లాడాడు. కాబట్టి అభ్యంతర పడొద్దు, ఇతరులకు అభ్యంతరకరంగా మనం ఉండొద్దు. ప్రార్థన చేద్దాం. కృపగల తండ్రి, దయగల దేవా, నీకు వందనాలు. మీ మాటల చేత మీరు మాట్లాడినందుకే స్తోత్రాలు.
మా ఆత్మీయ జీవితానికి ఏది మేలో ఏది మేలో ఏది మేలో మీరు మాట్లాడినందుకై స్తోత్రమయ్యా. మేము ఎలా ఉన్నామో ఎలా ఉండాలో మమ్మును బట్టి ఇతరులు అభ్యంతరకరంగా ఉండకూడదయ్యా. మమ్మును బట్టి ఇతరులు నీకు దూరం అవ్వకూడదు ప్రభువా. మమ్మును బట్టి, మా భక్తిని బట్టి, మా ప్రవర్తనను బట్టి ఇతరులు దూరం అవ్వకూడదు తండ్రి. మా ప్రవర్తన, మా మాట, మా క్రియలు నీ యొద్దకు అనేక మందిని ఆకర్షించే కృపను దయచే. అటువంటి గొప్ప సాక్ష్యాన్ని మేము కలిగి ముందుకు సాగిపోవడానికి సహాయం. అభ్యంతరాలు ఎలా వస్తాయో చెప్పారు, అభ్యంతరాలను ఎలా జయించాలో చెప్పారు. అలా మేము నడుస్తూ మా ఆత్మీయ జీవితాలను కట్టుకుని ఇంకా అనేక మందికి దీవెనకరంగా మీరు మార్చమని ప్రార్థిస్తాం. బిడ్డల జీవితాల్లో ఈ విన్న వాక్యం ఒక్కొక్కరి జీవితంలో ఫలభరితంగా మీరు చేయమని ప్రార్థిస్తాం. మీకు మీరే జాగ్రత్తగా ఉండండి. అభ్యంతరాలు రాకపోవటం అసాధ్యము, కానీ అభ్యంతరాలు వస్తాయి. అయితే అభ్యంతరాలను విడిచిపెట్టి, అభ్యంతరాలను తొలగిపోయి, ఇతరులను క్షమించి నీవు కూడా క్షమించబడి దేవుడు నిన్ను క్షమిస్తున్నాడు. అలాగే ఇతరులు కూడా క్షమించి అభ్యంతరాలను తొలగించుకొని మన ఆత్మీయ జీవితాన్ని కట్టుకొని ముందుకు సాగిపోదాం. తండ్రి నీకు వందనాలు. నీ కృపలో బలపరుస్తున్నారు. ఈ ఉదయ కాలవేళ మీ ఆత్మచేత మమ్మల్ని నడిపించి, అది చిన్న విషయమైన అది మా ఆత్మీయ జీవితానికి అవసరమని మీరు మమ్మల్ని బలపరిచి మాట్లాడుతున్నందుకే స్తోత్రం. మేము ఇతరులకు అభ్యంతరకరంగా ఉండొద్దు అని మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి స్తోత్ర. మా శరీర ఆంశాలను బట్టి కూడా అభ్యంతరాలు వస్తున్నాయని, మా కన్ను, మా చెవి, మా చేతులు, మా కాళ్ళు అభ్యంతరకరంగా ఉండొద్దు అని మీరు మాట్లాడినందుకే స్తోత్రం. అయ్యా, ప్రార్థన ద్వారా ఈ అభ్యంతరాలను జయిస్తూ, వాక్యము ద్వారా అభ్యంతరాలను జయిస్తూ, క్షమించడం ద్వారా ఈ అభ్యంతరాలను జయిస్తూ మేము ముందుకు సాగిపోయే భాగ్యాన్ని దయచేయి. విన్న వాక్యాన్ని ప్రతి ఒక్కరి జీవితంలో ఫలభరితంగా ఉంచమని ప్రార్థిస్తూ యేసు నామములు అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి, ఆమేన్. మా అడ్రస్ పాస్టర్ శాంతిబాబు, షారోను ప్రార్థనా మందిరం, మాస్కో బజార్, కారంచేడు. మా ఫోన్ నెంబర్స్ 9951555037 మరి ఒక నెంబర్ 8317635573. మీ ప్రార్థనా అవసరతలకు సంప్రదించండి. తప్పక మీ కొరకు ప్రార్థిస్తాం. తప్పక దేవుడు మీ జీవితాల్లో కూడా గొప్ప కార్యాలు చేయనుగాక. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.